కొడంగల్కు వైద్య కళాశాల మంజూరు. 220 పడకలతో బోధనాస్పత్రి. వికారాబాద్ జిల్లా కొడంగల్లో వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మెడికల్ కాలేజీతో తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్య 35కు చేరుకోనుంది. కొడంగల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 MBBS సీట్లతో పాటు 60 BSc నర్సింగ్, 50 ఫిజియోథెరపీ, 30 పారామెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలతో పాటు 220 పడకల బోధనాస్పత్రి నిర్మాణం కోసం 224.50 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చూంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య కళాశాల భవనాలను 124.5 కోట్లతో, నర్సింగ్ కాలేజీ భవనాలను 46 కోట్లతో, ఫిజియోథెరపీ కాలేజీ భవనాలను 27 కోట్లతో రహదారుల భవనాల శాఖ నిర్మించనుంది. ఈ 220 పడకల ఆసుపత్రిని 27 కోట్లతో TSM SIDC నిర్మిస్తుంది. విద్యార్థుల కోసం పూర్తి స్థాయిలో హాస్టళ్లు నిర్మించనున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని DME ఇతర విభాగాధిపతులను వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీల ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో కొడంగల్లో 4 కళాశాలలు ఏర్పాటు కానున్నాయి.